మామ ఈ రోజు మనం అయితే తమిళనాడులోని బృహదీశ్వర ఆలయానికి అయితే వచ్చినాం. ఈ టెంపుల్ వచ్చేసరికి మహాశివ్ ఉంది. అయితే యాక్చువల్ ఏంటంటే ఈ టెంపుల్ బయట నుంచి చూడడానికి మేము ఫస్ట్ చిన్నగా ఉంది అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం వేరే లెవెల్ ఉంది టెంపుల్ అయితే. మేము లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ని చూసి అసలు ఎంత పరిచయం అయినామంటే, లోపల మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక 1/2 కిలోమీటర్ నడవాలి టెంపుల్ లోపల. అంటే అంత పెద్ద టెంపుల్ ఇది. ఒక చిన్నపాటి విలేజ్ ఈ టెంపుల్లో పెట్టొచ్చు, అంత పెద్ద ఉంది టెంపుల్ అయితే. కాకపోతే తమిళనాడు గవర్నమెంట్ అయితే ఈ టెంపుల్ని అసలు ఎక్కువ పట్టించుకోవట్లేదు అనిపించింది నాకైతే. మన తెలంగాణలో కనుక ఇటువంటి టెంపుల్ ఉంటేనా అసలు ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసుకుందాం మనం. బట్ వీళ్ళు మాత్రం ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు. టెంపుల్ మాత్రం వేరే లెవెల్ అంటే లెవెల్ ఉంది. ఇప్పటి కూడా చెక్కు చెదరలేదు. మరి ఇది కట్టించింది పల్లవులా లేకపోతే చోరులా అనే విషయం నాకు తెలియదు, కానీ టెంపుల్ చూస్తాను మాత్రం మతిపోయింది. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది టెంపుల్. మీకు టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. లోపల మొత్తం బండతోనే కట్టారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చెక్కు చెదరలేదు. దీనికి టెంపుల్కి కోనేరు వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది. అసలు వాటర్ మంచిగా నీట్గా గ్రీన్ కలర్లు ఉన్నాయి, కానీ అసలు ఇలా దిగిన నాదుడే లేదు. అసలు వాటర్ని ఎవరు టచ్ చేస్తలేరు, భక్తులే లేరు టెంపుల్ అయితే. అసలు ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేరు నాకు అర్థం కాలేదు, కానీ మన తెలంగాణలో ఉంటే మాత్రం మనం ఎక్కడికో తీసుకోబోదు.